హలో! అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి ఎలా చేసుకున్నారు? నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. చూసేయండి వ్లాగ్ మొత్తం. ఆ రోజు చాలా మంచిదని చెప్పేసి నేను ఐఫోన్ కొనుక్కుందామని చెప్పేసి నేనైతే తుని మా తునిలో మొబైల్ కిరాణా షాప్ ఉంటది. చూసారా ఇక్కడ మా శివయ్య కూడా నాకు ఎదురొచ్చాడు బ్లెస్సింగ్ ఇవ్వడానికి. తునిలో మొబైల్ కేర్ షాప్ ఉంటది. నేను అక్కడే నా మొబైల్ కొనుక్కున్నాను. చాలా హ్యాపీగా వెళ్ళిపోయా. ఐఫోన్ కదా ఆనందం. మొత్తానికి ఐఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో చూసి నేను ఎప్పుడు అన్బాక్సింగ్ చేస్తానా అనుకున్నాను. మొత్తానికి రెడీ అయితే వచ్చేసింది విత్ శివయ్య బ్లెస్సింగ్స్ అండ్ మా మామ్ సపోర్ట్. మా అమ్మ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. ఈ ఫోన్ తీసుకోవడానికి కూడా మా అమ్మే కారణం. నేను ఫోన్ తీసుకున్నానో ఎంత ఆనందంగా ఉన్నానో తెలియదు కానీ మా మమ్మీ మాత్రం ఫుల్ ఖుషి అయిపోయింది. చాలా బాగా మా అమ్మ చేతుల మీద తీసుకున్నాను ఎప్పుడు అలవాటు. అండ్ నెక్స్ట్ వచ్చే దారిలో ఫిషెస్ తెచ్చుకున్నాను అక్వేరియంలో వేద్దామని. అవి చచ్చిపోయాయి పాతవి. సో ఈరోజు మళ్ళీ ఎలాగ వెళ్ళాను కదా అని ఫిషెస్ తెచ్చుకున్నాను. అక్వేరియంలో వేస్తే కవర్ కూడా పడిపోయింది. సో మొత్తానికి వేస్తాను. 3 ఫిషెస్ తీసుకున్నాను. అవి షార్ట్స్. ఇది మా అక్వేరియం. అందులో 3 చేపలు. అండ్ నెక్స్ట్ అలా చూస్తే ఈవినింగ్ అయిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు వాడపల్లి వెళ్దామని. సో మేమందరం కలిపి శివాలయంకి మా పక్క వీధిలోనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్. ఎంత బాగుంటుందంటే చిన్నదే టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆ టెంపుల్. సో మేము ఏ ఈవెంట్ అయినా సరే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాము. సో మా పక్క వీధే కాబట్టి చూపిస్తాను చూడండి. ఇదే టెంపుల్. అస్సలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వరకు అలా భజన చేస్తూనే ఉంటారు. శివరాత్రి మొత్తం పూర్తయ్యే వరకు. టెంపుల్ చుట్టూ 108 శివలింగాలను పెడతారనమాట. చూపిస్తాను మీకు చూడండి. ప్రతి శివలింగానికి పూజ చేస్తారు మార్నింగ్ పసుపు కుంకుమతో. వీరభద్రులు ఎవరైనా చనిపోయినా ఏం చేస్తున్నా ఈ గుడిలో వీరభద్రులు కూడా ఇస్తారనమాట. ఏంటంటే చనిపోయిన చిన్నపిల్లలు వీరభద్రులు అయ్యారని అంటారు కదా. సో అలాగా ఈ టెంపుల్లో అలా ఇస్తారు. మొత్తం గుడి చుట్టూ 108 శివలింగాలను పెడతారనమాట. చాలా బాగుంటుంది. మనం ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి శివలింగం కనిపిస్తుంది. మనకు మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే పసుపు కుంకం బిల్వ పత్రాలు ఇవన్నీ ఇస్తారు. వాటి మీద అభిషేకం చేసుకుంటూ 108 శివలింగాల మీద అభిషేకం చేసుకుంటూ రావచ్చు. అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మేము కూడా అలాగే చేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. మేమైతే ప్రసాదం పూలు పళ్ళు అన్నీ తెచ్చాము. ఆ స్వామి వీరభద్ర స్వామిని సమర్పించాలని చెప్పేసి నేను మా మమ్మీ పెద్దమ్మ అందరం వచ్చాము. దీపం పెట్టేసుకొని స్వామికి నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టుకొని అలా కొంచెంసేపు టెంపుల్లో కూర్చున్నాం. చాలా బ్లెస్డ్ అనిపించింది ఆ రోజు. నాకైతే శివరాత్రి చాలా ఇష్టం. నేను ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. జాగరణ ఉపవాసం ప్లస్ అభిషేకం కూడా ఎర్లీ మార్నింగ్ వరకు చేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ అయితే ఇంకా లైటింగ్తో చాలా బాగుంటుంది. ఇక్కడ మా పెద్దమ్మ తెగదండం పెట్టేస్తుంది. చూసారా, చెప్పాను కదా చనిపోయిన చిన్నప్పుడు చనిపోయిన పిల్లలకి వాళ్ళ పేరు మీద వీరభద్రుని లేకపోతే ఇలాంటి బొమ్మను ఇస్తారు. అవన్నీ ఆ గుళ్ళో పెడతారు. ఇలా పండగప్పుడు అవన్నీ బయటికి తెచ్చి అలంకరణ చేస్తారనమాట. ఇక్కడ దుర్గాదేవి గణేశులను చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేశారో. నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళు వాడపల్లి వెళ్తారు కాబట్టి కొంచెం మేము టెంపుల్కి ఎర్లీగానే వచ్చేసాము. ఇలా ప్రతి వీరభద్ర స్వామిని దేవుడి కింద కొలుస్తారు. ప్రతి బొమ్మకి దండం పెట్టుకుంటారు అందరూ. సో మేము కూడా అలాగే దండం పెట్టుకొని అలా అమ్మ వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నాము. మాకైతే ఇంటి వెలుపు వీరభద్ర స్వామి ఖచ్చితంగా. ఇక్కడ కృష్ణుని కూడా పెట్టారు. నేనైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. మా మమ్మీ వాళ్ళకి కూడా తీశాను. మా శివ అయితే తీసుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అలా చూస్తే ఈవినింగ్ వచ్చేసింది. నేను ఎప్పుడు 11 ఐటమ్స్తో చేస్తాను అభిషేకము. మొత్తం ఇవన్నీ 11 ఐటమ్స్. ఒక్కొక్క జామునప్పుడు 11 టైమ్స్ రుద్రం చదువుకుంటాను. అందుకోసం 11 ఐటమ్స్ పెట్టుకున్నాను అభిషేకానికి. ఇవి నేను రీస్టాక్ చేసుకుంటూ ఉంటాను జామ్కి. ఆల్రెడీ మీకు తెలియకపోతే షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూసండి. నేను ఎక్కడైతే ఈవినింగ్ 6 to నెక్స్ట్ మార్నింగ్ 6 వరకు పూజ చేసుకుంటాను. మధ్య మధ్యలో లెగుస్తానులేండి. అలాగా
ప్రాసెస్. ఫస్ట్ దీపం బొట్లు పెట్టేసి దండం పెట్టుకొని ఆచమనం చేసి ఒక జాము అంటే 3 అవర్స్, 6-9, 9-12, 12-3, 3-6 అనమాట. నేను ఒక్కొక్క జామ్లో 11 టైమ్స్ అభిషేకం చేసుకుంటాను. ఆల్రెడీ నేను మీకు షార్ట్‌లో చెప్పాను ఈ విషయం. ఇలా నేను పూజ చేసుకునే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి. నేను ఒక్కొక్క ఐటెంతో ఒక్కొక్కసారి రుద్రం చదువుకుంటాను. అలా 11 ఐటెమ్స్‌తో స్వామికి అభిషేకం చేసుకొని 11 టైమ్స్ రుద్రం చదువుకుంటాను. అలా 11 టైమ్స్ రుద్రం చేసుకొని మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక జామ్ అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ అలా మిగులుద్ది. కొంచెంసేపు లెగిసి అలాగా అటు ఇటు తిరిగి మళ్ళీ నేను పూజలో కూర్చుంటాను. మొత్తం అన్నీ రీస్టాక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 11 ఐటెమ్స్‌తో మళ్ళీ 11 టైమ్స్ రుద్రం చదువుకొని మళ్ళీ 11 టైమ్స్ వాటితో అభిషేకం చేస్తాను. స్వామికి బిల్వపత్రాలు, ఫ్లవర్స్, ప్రసాదం ఇవన్నీ అప్పుడు పెట్టింది. నేను మళ్ళీ 6:00 మాత్రమే ప్రసాదం మళ్ళీ మారుస్తాను. అలా నేను జాగరణ, ఉపవాసం ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఇప్పటికొచ్చి నేను స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ నుంచి నేను చేస్తాను. రుద్రం చదవడం వల్ల ఎంత మంచిదంటే అంత మంచిది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ, ఆ ఇంట్లో మనుషులు పాడవుతున్నారు, తప్పుదారి పడుతున్నారు అన్న వాళ్ళు కూడా కరెక్ట్ వేలోకి వస్తారు. అంత మంచిది. ఆ ఇల్లు ఎంత వృద్ధి చెందుతుందంటే అంత వృద్ధి చెందుతుంది రుద్రం వల్ల. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని పవర్ అంటే ఏంటో. అయినా శివయ్యకి నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇప్పటికొచ్చి ఓడిపోయారని చరిత్రలోనే లేదు, అది ఉండదు కూడా. అంత పవర్ఫుల్. అంటే నమ్మితే సరిపోదు, మనం ఆయన్ని మనస్ఫూర్తిగా మన తప్పులు ఒప్పుకొని ఆయన దగ్గర మనం సరెండర్ అవ్వాలి. అప్పుడు ఆయనే చూసుకుంటారు. మనం తప్పు చేస్తే మనకు శిక్ష ఏమనాలి, తప్పు చేయకపోతే ఆయన కాపాడమని మనమే చెప్పాలి. జెన్యూన్ ఉంటే ఆయన మన వెనక ఖచ్చితంగా ఉంటారు. సో నాకైతే శివయ్యని నమ్ముకున్న కాంచి నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. ఎప్పటికప్పుడు నాకు నెగిటివ్ ఆర్ బ్యాడ్ జరిగేటప్పుడల్లా ఆయన నాకు చెయ్యి ఆపి నాకు కాపాడుతూనే ఉన్నారు. సో నేను అస్సలు మానను. నా శివరాత్రి అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలా నేను ఒక్కొక్క ఐటెంతో చేసుకుంటాను. పాలు ఆ 11 ఐటమ్స్ ఏంటంటే నేనైతే పెట్టుకున్నవి. అందరూ వాళ్ళ ఇష్టంతో నీళ్ళు వేసినా సరే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఒక్క వాటర్‌తో చాలు, ఫ్లవర్స్‌తో చాలు, లేకపోతే అక్షింతలు చాలు, మీకేం లేకపోతే ఉత్తి నీళ్ళు చాలు, ఆయన సంతోషపడతారు ఆయన గురించి ఏదైనా చేశానని. నేనైతే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకం, ద్రాక్షరసం, చెరుకు రసం, ఇంకో ఫ్రూట్ ఏదో తీసుకున్నాను నేను. పసుపు, కుంకం, విభూది. విభూది నేను అది భస్మాభిషేకం చేద్దామని చెప్పేసి పొడిదే తీసుకున్నాను. వాటర్‌లో మిక్స్ చేయలేదు నేను అది. ఇలా ఒక్కొక్కటి చదువుకుంటూ పక్కన నేను రికార్డింగ్ పెట్టుకుంటాను. చాగంటి గారితో అన్నా రికార్డింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే నండూరి శ్రీనివాస్ గారు ఇంకా బాగా చెప్తారు. నేను ఆయన రికార్డింగ్ పెట్టుకొని పక్కన రుద్రం మొత్తం ఎంతో సేపు ఉండదండి. 2 మినిట్స్ 15 సెకండ్స్ ఎంతో ఉంటుంది ఒక్కొక్కటి. మనం ఒక్కొక్క పాలు తీసుకొని రుద్రం 2 మినిట్స్ చదువుకుంటూ అలాగా శివయ్య అంటే ఏకాదశ రుద్రాలు అంటారు కాబట్టి 11 కాబట్టి నేను 11 టైమ్స్ 11 టైమ్స్ రుద్రం చదువుకొని 11 ఐటమ్స్‌తో 11 టైమ్స్ రుద్రం చదువుకుందామని అనుకున్నాను. ఆయన వీడియో పెట్టుకొని అలా కంటిన్యూ చేసేస్తాను ఆయన చెప్పింది. సో అలా నేను ఎర్లీ మార్నింగ్ 3 జాముల్లో కూడా ఒక్కొక్క జాములో 11 టైమ్స్ అంటే ఒక జామ్‌లో 11, సెకండ్ జామ్‌లో 11, థర్డ్ జామ్‌లో 11, ఫోర్త్ జామ్‌లో 11 అలా మొత్తం 11 టైమ్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు చేసుకుంటాను. అలా చేసుకుంటే ఈజీగా మనకి జాగరణ అయిపోద్ది. మనస్ఫూర్తిగా చేస్తే అసలు టైమే తెలీదు. నాకు ఎలా అయిపోయిందో కూడా నాకే తెలీదు. నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు శివయ్య అంటే ఇష్టం కంటే ప్రాణం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ ఎంత బాగా కాపాడుతుందో శివయ్య కూడా అంతే నా నమ్మకం. మీరు ఒకసారి నమ్మి చూస్తేనే తెలుస్తుంది. నేనేం నమ్మమని చెప్పట్లేదు. ఎందుకంటే మనకంటే పైన ఒక యూనివర్స్ ఉందని, ఒకటి ఉందని నమ్మితే మీకే మంచిది. ఎందుకంటే చాలామంది దేవుడు ఉన్నాడా అని అంటారు. ఉన్నారా లేరా అని చెప్పేసి టిపికల్‌లో ఉన్నప్పుడు ఏం చేయలేం. ఒకసారి ఉన్నారని నమ్మితేనే కదా! ఎవరైనా సరే, అమ్మన్నా సరే అడిగితేనే అన్నం పెడతది. అలా శివయ్యని పిలిస్తేనే కదా పలుకుతాడో లేదో మీకు తెలిసేది. ఒకసారి మనస్ఫూర్తిగా శివయ్యని నమ్ముకొని, మీ బాధ చెప్పుకొని, దండం పెట్టుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు. సో ఐ బిలీవ్ ఆయన బిలీవ్ చేసిన కాంచి నా లైఫ్ అయితే చాలా టర్న్ అయింది. మీది కూడా టర్న్ అవుతది. ఈ శివరాత్రి రోజే చాలా మంచిది కాబట్టి ఎవరైనా ఇదేంటి నాకు లైఫ్ ఇలా జరుగుతుంది, ఇంత చికాకుగా ఉంది, ఇంత వరస్ట్‌గా ఉందేంటి నా లైఫ్, మారదేంటి అని అన్న ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి.
మీరేమి ఇలా పూజలు, అభిషేకాలు చేసేయక్కర్లేదు. జస్ట్ దన్ చేతులు జోడించి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన ముందు సరెండర్ అవుతే చాలు. మీకైనా చెప్తారు కరెక్ట్‌గా. ఆయన చూసుకుంటారు మీ గురించి ఇంకా. మీరసలు మీ లైఫ్‌లో ఇది కావాలి, అది కావాలని చూసుకోక్కర్లేదు. మీకు టైంకి ఆయనే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. నా లైఫ్ అలాగయింది. నేనేమి అడగను. ఆటోమేటిక్‌గా నా నా టై నాకు కావాల్సిన టైంకి ఒక ఫాదర్, మదర్ ఎలాగో నాకు ఆ దుర్గమ్మ, శివుడు అలాగా. సో, నాకు ఆటోమేటిక్‌గా నాకు జరిగాల్సిన టైంకి ఆళ్ళే చేసేస్తారు. నాకిలా కావాలని అన్నప్పుడు. అంతే. సో, ఐ బిలీవ్ మీరు కూడా చేయండి ఈ రోజు నుంచి. ఎంత బాగా మారుతారో మీకే తెలుస్తది. శివరాత్రి అసలు యాక్చువల్లీ ఎందుకు చేస్తారు? చాలామంది అనుకుంటారు ఆయన ఆలాహలం మింగేశారు కాబట్టి పార్వతీ అమ్మకి తోడుగా ఉంటారని అదొక రీజన్. అండ్ అదొక రీజన్ కూడా. శివపార్వతుల కళ్యాణం అంటారు. అది కూడా రీజనే. అందరూ ఇంకోటేంటంటే లింగోద్భవం టైంలో మీరసలు జాగరణ మొత్తం చేసినా చెయ్యకపోయినా 12-3 లోపు 12 11:55 నుంచి 12:30 చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో జస్ట్ 5 మినిట్స్ మీరు వాటర్‌తో అభిషేకం చేసినా చాలా రిజల్ట్స్ వస్తాయి మీకు మంచిది. అంటే మొత్తం జాగరణ చేసినంత పుణ్యం వస్తది మీకు. ఎందుకంటే లింగోద్భవం టైం ఏంటంటే పార్వతి అమ్మకి తోడుండడమే ఒక రీజనే కాదు. లింగోద్భవం టైంలో ఒక చాలా గొప్ప విషయం కూడా జరిగింది అరుణాచలంలో. అదేంటంటే బ్రహ్మ, విష్ణువు దెబ్బలాడుకుంటారనమాట. నేను గొప్ప, నేను గొప్ప అని. అప్పుడు అరుణాచలం గిరి పైన జ్యోతిర్లింగం కింద ఆ స్వామి వెలిసి వాళ్ళిద్దరికీ ఎవరు గొప్ప అని చెప్పేసి నిదర్శనం ఇచ్చిన రోజని కూడా చెప్తారు. అంటే వాళ్ళిద్దరికీ ఒక పోటీ పెడతారనమాట. అసల మీరిద్దరిలో ఎవరు నా చివర మొదల కనుక్కుంటారో వాళ్ళే గొప్పోళ్ళని అనుకుంటారు. కానీ ఎంత ట్రై చేసినా పాతాళంలోకి వెళ్ళిపోయి చూసినా సరే ఆయన అంతు ఉండదు. ఆకాశానికన్నా సరే ఆయన స్టార్టింగ్ తెలుసుకోలేరు. సో, ఎవ్వరు తెలుసుకోలేరు. సో, సృష్టిలో ఎవరు గొప్పేం కాదు. ఎవరి స్థాయికి, ఎవరు ప్రతిభకు తగ్గట్టు వాళ్ళకు గుర్తింపొస్తది. మొత్తం అంతా ఆయన తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? ఆది దంపతులు తప్ప ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు తప్ప ఇంకెవరు గొప్ప ఉండరు కూడా నా ఉద్దేశంలో అయితే. అలాగా శివకేశవులకు కూడా భేదం ఉండదు. నేను శివుడి ఫ్యాన్‌ని, నేను విష్ణువు ఫ్యాన్‌ని అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. మనకి 2 కళ్ళు ఎలాగో వాళ్ళు కూడా అంతే. మనం దెబ్బలాడేసుకోవడం తప్ప ఏముండదు. వాళ్ళిద్దరూ ఒకటే. ఆ దేవతలు కూడా అలాగే చెప్తుంటారు. ఎన్ని కథలు వినరు. శివుడి తత్వం విష్ణువులో ఉంటది. విష్ణువుడి తత్వం శివుడిలో ఉంటది. సో, ఎవరు ఇందులో గొడవ పడాల్సిన అవసరమే లేదు. అందరూ గొప్పే. దేవుళ్ళందరూ గొప్పే. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళు గొప్ప. సో, మనం వాళ్ళన్నిటిని పాజిటివ్ ఎనర్జీ మనకి రావాలని చెప్పేసి అందరినీ సమానంగా చూడడమే ఈ రుద్రం ఒక మెయిన్ మోటోయే అది. మనం అందరూలో చెట్టు గాని, చేమ గాని అందరిలో సమానత్వం చూడాలని అనుకున్నదే రుద్రం. శివయ్య మనకు అదే చెప్తాడు. అందరిలో మనం ఒకటే చూడాలి. అది సమానత్వం చూడాలి. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. సో, ఇది మనం తెలుసుకుంటే మనం హ్యాపీగానే ఉంటాం చాలా. అలాగా ఇప్పుడు స్వామికి నైవేద్యం చెప్పి హారతి కట్ట ఇచ్చేసి ఫైనల్‌గా కర్పూర నీరాజనం అర్పించేయాలి. నేను పరమాన్నం నెక్స్ట్ పాలు పెట్టాను. నైవేద్యం సమర్పించాలి. కర్పూరం నీరాజనం సమర్పయామి అనుకుంటూ స్వామికి నీరాజనం చూపించేయాలి. హారతి ఇవ్వాలి. ఇలాగే 4 జాముల్లో కూడా కంటిన్యూ చేయాలి. 11 టైమ్స్ అయిపోయిన తర్వాత ప్రసాదం నివేదించి హారతి చూపించి కర్పూర నీరాజనం ఇచ్చి సమర్పయామి అని చెప్పేసుకొని అభిషేకం అక్షింతలు ఉంటాయి కదా, బిల్వపత్రం పెట్టి ఫ్లవర్స్ పెట్టి మనం దండం పెట్టుకోవడమే. ఇలా హోల్ ప్రాసెస్ మొత్తం 11 టైమ్స్ చేసుకొని మనం
కంప్లీట్ చేసుకునేస్తే ఒక జామ్ కంప్లీట్ అయినట్టే. మీకు వీలైతే చేయండి, లేకపోతే జాగరణ నుండి దండం పెట్టుకుంటే చాలు. కానీ దయచేసి జాగరణ అని సినిమాలు చూడకండి. అంటే అలా చూస్తే దేవుడు చూడ్డా జాగరణ ఉన్నట్టే అంటే మీరు ఆయన మీద మనసు పెట్టినట్టు ఎలా అవుతుంది చెప్పండి మీరే. సో అందుకే వీలైతే జాగరణ రోజు గుడికి దండం పెట్టేసుకొని 12 వరకు ఉండి పడుకుండిపోయినా పర్లేదు. కానీ సినిమాలు చూసి ఎర్లీ మార్నింగ్ వరకు మీరు తిరిగేసి ఉంటే మీ నిద్ర దండగా మీకు అసలు దానివల్ల ఏం లాభం ఉండదు. వీలైతే గుడికెళ్ళి ఏ కథలో ఏ చాగంటి ప్రవచనాలు వినండి, లేకపోతే ఇలా 12 వరకు ఉండి ఆ లింగోత్సవం టైంలో కొంచెం సేపు స్వామికి ఇలా అభిషేకం చేసిన జాగరణ మొత్తం చేసిన పుణ్యం ఉంటుంది. తర్వాత పడుకుండిపోయినా పర్లేదు. అలా భస్మాభిషేకం చేసుకున్న పువ్వులు, అక్షంతలు తల మీద పెట్టుకొని ధూపం ఇస్తే అంతే కంప్లీట్ అయిపోయింది ఆ స్వామికి ఒక జామ్లో పూజ. అలా నేను 4 జాముల్లో 6 వరకు చేసుకుంటాను. చేసుకొని నేను నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ఫుడ్ తింటాను. నెక్స్ట్ రోజు ఈవినింగే పడుకుంటాను. ఇలా చేస్తే కంప్లీట్ జాగరణ పూర్తయినట్టు. మీకు వీలైతే చేయండి. వే ఆఫ్ గ్రాటిట్యూడ్ చూపించడం. అందరూ ఇలా చేస్తేనే అలా అని కాదు, అందరూ పూజలు చేస్తేనే దేవుడు కరుణిస్తాడా అని అనేది కాదు. అది మన గ్రాటిట్యూడ్ చూపించడం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రేమ చూపిస్తారు. నేను ఇలా చూపిస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.